రామ్మోహన్ రావు గారు, ఇప్పటికే ఇటు పీకల్లోతూ ఉంది పాకిస్తాన్. సో మరి టెర్రరిస్ట్ క్యాంపులతో అసలు ఏం సాధించగలదు? ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కదా. వాళ్ళు తిండికి లేకున్నా సరే, శాలిని గారు, ప్రజలు తిండికి లేకున్నా సరే, మాడుతున్నా సరే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారు. ప్రధానమైన కారణం ఏంటంటే, ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నది అనుకున్న ప్రభుత్వం పూర్తిగా ఎవరి చేతిలో ఉందంటే సైన్యం చేతిలో ఉంది. ఎప్పుడు చూడండి, ప్రజాస్వామ్యంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది, కొంత నిలదొక్కుంటుందంటే బుట్టోను విడదీశారు. గతంలో బెనజీర్ బుట్టోను బయటకు పంపించారు. వాళ్ళ ఆమె కొడుకు ఉన్నా కూడా లేనట్లు లెక్కని రాజకీయాల్లో సైన్యం చెప్పినట్లు ఆడిస్తున్నాడు, మన మీద ఆరోపణ చేస్తున్నాడు, బిలావర్ భుట్టో చేస్తున్నాడు. అట్లాగే ఇమ్రాన్ ఖాన్ వరకు చెప్పినట్టు స్పోర్ట్స్ స్పిరిట్ తో మొదటిదాకా భారతదేశం విదేశంగా నేర్చుకున్నాడు. అట్లాంటి వాడిని తీసేసి ఇప్పుడు షహబాజ్ షరీఫ్ను ఎన్నుకున్నారు వాళ్ళు. అంటే పూర్తిగా మనకు తోలుబొమ్మ ప్రభుత్వాలు, ఒక రకంగా చెప్పాలంటే దిష్టి బొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తమ చేతిలో ప్రభుత్వాలు ఉండే ప్రయత్నం సైన్యం చేస్తుంది. మొదటి సైన్యం అంతే అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఇప్పుడు 78 ఏళ్ల స్వాతంత్రంలో మనకన్నా ఒక్కరోజు ముందంటే అర్ధరాత్రి మనకు వచ్చింది, అంతకంటే ముందు 14 ఆగస్టు 47లో వాళ్ళ స్వాతంత్రం వచ్చింది. అట్లా చూసుకుంటే ఆనాటి నుంచి 78 ఏళ్ల మొత్తం ప్రజాస్వామ్య చరిత్ర పాకిస్తాన్ చూసుకుంటే పాలకులను 5 ఏళ్లు పూర్తిగా ఎవరిని పరిపాలించండి ఇప్పటిదాకా చూస్తున్నాం. కనుక సైన్యం అప్పర్ హ్యాండ్ అవుతూ మన దగ్గర సైన్యం మన చెప్పు చేతులు అంటే గవర్నమెంట్ ఏం చెప్తే అది వింటది, అంతేగాని అట్లా లేదు. అక్కడ సైన్యం చేతులు ఏమో ప్రభుత్వాలు ఉంటాయి, సైన్యమేమో పిఓకే ఉగ్రవాదులు కానీ లేకుంటే పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాదుల చేతిలో ఉంటాయి. అంటే బహిరంగంగా ఉగ్రవాదులు పాకిస్తాన్ స్థావరాల మీద దాడి చేసి, మన 9 స్థావరాల మీద దాడి చేసి చంపేస్తే కూడా, ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ చంపేస్తే కూడా ఉలుకు పలుకు లేకుండా వాళ్ళు బహిరంగంగా వాళ్లకు అంత్రిక నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో దీన్ని ఎండగట్టే క్రమంలో మనం భారత వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. అది పార్టీ వాళ్ళ బీజేపీ ఉండొచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ఉండొచ్చు, ఎప్పుడైనా సరే ఈ పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటుంటే మనం చాలా సార్లు అంటే లాహోర్ దాకా మనం జయించి కూడా మళ్ళా వెనక్కి వచ్చాం, వాళ్ళ భూమి మనకు అవసరం లేదన్నాం. ఇప్పటికైనా సరే దీనికి శాశ్వత పరిష్కారం ఏమంటారు అంటే, మన అమిత్ షా అన్నారు, మన పార్లమెంట్ సాక్షిగా అన్నారు, ఏదైనా సరే రేపటి శాశ్వత పరిష్కారం పిఓకేను భారత్ స్వాధీనం చేసుకోవడం ఉంది. ఇంకా యుద్ధం ముగియలేదు, సింధూర్ ఆపరేషన్ సింధూర్ 1, 2 ఆగలేదు, ఇంకా ఉంది అంటున్నారు. కానీ అది ఎప్పుడు అని ప్రజలు అడుగుతున్నారు, అది ఎప్పుడు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. అంటే కాలం వచ్చినాక, కాలంబు రాగానే కాటేసి తీరాలనే మాట అన్నట్టు, కాలం వచ్చినాక కూడా విడిచిపెడుతుంటుంటే, అవకాశాలు వచ్చినప్పుడు విడిచిపెడుతుంటే, ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకిగా చేసే క్రమంలో అంటే నిప్పుల మీద నీళ్లు పోసినట్టు మన అమెరికా చెప్పిందా, ఎవరు చెప్పిండ్రు, ఏం చేసిండ్రో కానీ కాల్పుల విరమణకు మనం ఒప్పుకున్నామంటే అర్థం చేసుకోవచ్చు. ఇందులో మాత్రం ఏమిటో మోడీ గారు చెప్పాలి. మోడీ గారు మొన్న కూడా మనకు పార్లమెంట్ సాక్షిగా ట్రంప్ మధ్యవర్తిత్వం లేదు అని ఒక మాట అంటలేడు. ఇప్పటికి కూడా ఎవరి మధ్యవర్తిత్వం లేదు అంటున్నాడు. కాకపోతే ఇంకా జో వాన్స్ ఎవరైతే అమెరికా ఉపాధ్యక్షుడు పేరు ఉటంకించాడు, కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ 30 సార్లు 29 సార్లు గతంలో అయిపోయింది. నిన్న కూడా పార్లమెంట్ సమావేశం జరుగుతున్నప్పుడు కూడా 3 రోజుల క్రితం అదే మాట మాట్లాడాడు కదా ఆయన, ఏది నేను మధ్యవర్తిత్వం నేర్పాను ఆపానని చెప్పి. రాహుల్ గాంధీ అడుగుతున్నారు, అదే ప్రశ్న అడుగుతున్నారు, మీరు ట్రంప్ పేరు ఎందుకు ఎత్తుకోవడం, ఎందుకు భయపడుతున్నారు అంటున్నారు. అందుకని సమస్య ఎక్కడ వస్తుందంటే, మన ఇప్పటికి కూడా ట్రంప్ మన స్నేహితుడు, మంచి స్నేహితుడు అని చెప్పి ఇవాళ స్నేహితుల దినోత్సవం అనుకోకుండా చూడండి, 2 స్నేహితుల మధ్య మరి కత్తులుగా కడుపులో కత్తులు పెట్టుకుని వాళ్ళు, విషపు ప్రచారంతో వాళ్ళు, మనమేమో కౌగులించుకుందామని మనం ఈ రకంగా పోతున్నాం. ఇప్పటికీ అమెరికా మంచి స్నేహితుడు కాడు, నమ్మదగ్గ స్నేహితుడు కాదు, అందరూ లోకం కూడా వస్తున్నా కూడా ఇంకా మనకు అమెరికా రకరకాల మన మీద నిర్బంధాలు విధిస్తూ, సుంకాలు పెంచుతూ, రష్యాతోని అట్లాగే ఇటు పక్కన చైనాతోని మీరు వ్యాపారాలు వద్దని చెప్పి, చైనాను మనం ఒకటే కాట కట్టి రష్యాతో వ్యాపారాలు చేయొద్దని చెప్పి వాళ్ళు ఆంక్షలు విధిస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటున్నాం కదా, గట్టిగా అమెరికాను ప్రశ్నించలేకపోతున్నాం. ఇప్పటికి నేను ఏమంటానంటే, అమెరికా అండ చూసుకొని ఆర్థికంగా, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆర్థికంగా ఇంత కునాలకు పోయి ఆకలి బాధతో ఉన్న పాకిస్తాన్ ఇటువంటి సాహస చర్య కూనుకోవడం కారణం ఏంటంటే, మొన్న $1 బిలియన్ ఆర్థిక సహాయం ప్రపంచ బ్యాంక్ ఇప్పించింది. ఇదే అమెరికా ఇప్పించింది కదా. అమెరికా అండ లేకపోతే ప్రపంచ బ్యాంక్ సహాయం చేస్తుందా? 8,600 కోట్ల రూపాయలు వాళ్ళు సహాయం చేసిండ్రు. వాటిని ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆయుధ వ్యవహారాలైన అమెరికాకు అప్పుల రూపంగా చెల్లించారు. సగం డబ్బు దానికే పోయింది, ఆయుధాలు తీసుకున్నారు కదా. రెండోది, చైనాకు చైనాకు చెల్లిస్తారు. ఇక మిగతా వాటితోనే ప్రభుత్వం ఖర్చులు, వాళ్ళ అంటే పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉందంటే ఊపర్ శర్వాణి, అందరు పరేషాని. కానీ వాళ్ళు ఎక్కడ బయటపడతలేరు. వాళ్ళ దుర్మార్గమైన చర్యలకు చివరికి ప్రజలు బలవుతున్నారు. పాకిస్తాన్ లోని 3 ప్రాంతాలు బలవుతున్నాయి.
ఒకటి పిఓకేనేమో అదేమో పూర్తిగా తీవ్రవాద చర్యలకు కాలవాలం అవుకుంటూ వాళ్ళు ఎటు కాకుండా ఆర్థిక అభివృద్ధి లేదు, సామాజిక అభివృద్ధి లేదు, కనీసం రోడ్లు రవాణా సౌకర్యం లేదు. వాళ్ళకు ఎడాల్లో బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఏ ఉన్న ఆర్థిక అభివృద్ధిలో పంజాబ్, సింధు ఈ 2 ప్రాంతాలు, అది కూడా మన దైవాలనే. మనం పాకిస్తాన్ కు సింధు జలాల నది ఒప్పందం తెలుసుకున్నాం కనుక 80% నీళ్లు వాళ్ళు వాడుకుంటున్నారు కనుక సింధు పంజాబ్ రాష్ట్రంలో పండిన పంటల వల్ల వాళ్ళకి బతికి పట్టగడుతున్నారు. బెలూచిస్తాన్ చూస్తున్నాం, వాళ్ళు తిరగబడుతున్నారు, మేము భారత్లో కలుస్తామంటున్నారు. దూరంగా ఉన్నా సరే మధ్యన పాకిస్తాన్ ఉండని అంటే అటుపక్క మేము ఇటుపక్క మీరు భారత్లో కలుస్తామేమో అని బెలూచిస్తాన్ వాళ్ళు అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న 3 జిల్లాల వాళ్ళు సొంతంగా 3 జిల్లాల వాళ్ళు చాలా పెద్ద ప్రాంతం, అది కూడా భారత్కు అనుకూలంగా మాట్లాడుతుంది. పిఓకేలో చాలా మంది ప్రజలు ఇవాళ ఊరేగింపు చేస్తున్నారు. ఇది భారత్లో కలుపుకోండి, మమ్మల్ని కలుపుకోండి, పిఓకే మేము అందులో ఉండవు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మేము ఉండవు, మీరు కలుపుకోండి అంటున్నారు. ఎందుకు ఇంకా మనకు మీనమేషాలకు పెడుతున్నారు? ఏమైనా కానీ ఇప్పుడు ప్రపంచం మన వెంట లేదు. మన వెంట ఎప్పుడు వస్తుంది? మనం కూడా ఈట్కా జవాబ్ పత్తరసేదేనా అంటే వాడు ఇటుకతో కొడితే మనం రాయితో కొట్టాల్సింది అవసరం ఉన్నది కనుక అది అట్లా తెగించకుండా మనం కేవలం చూస్తూ వస్తే మౌన ప్రేక్షకులను చూస్తే ఇట్లాంటి అంత్యక్రియలు జరుగుతుంటాయి, ఇట్లాంటి ఇవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళే మన మీద రాళ్ళేస్తారు, వాళ్ళే మనకు ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఏడుస్తున్నా ఇప్పుడు పశ్చాత్తాపం కూడా లేదు. కానీ గొప్పగా మనం చెప్పుకుంటాం షాలిని గారు, ఏది మొన్న పార్లమెంట్ సాక్షిగా మోడీ గారు చెప్పారు కదా, వాళ్ళే ఇక మా పని అయిపోయింది, చచ్చి బతికినా, మీరు విడిచిపెట్టండి అంటే విడిచిపెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఏం విడిచిపెట్టినట్టు చూస్తున్నాం కదా. ఇవాళ ఆపరేషన్ మహాదేవ్లో చనిపోయిన వాళ్ళ అంత్యక్రియ అక్కడ బహిరంగంగా చేస్తుంటుంటే మన చేస్తుడు చూస్తున్నట్టు లెక్క కదా. అది కూడా చూడండి ఒక మాట, అందులో ఒక పాయింట్ చెప్తాను. 28 జూలై మన ఆపరేషన్ మహాదేవ్లో 3 ఉగ్రవాదులు పహల్గాం దాడికి చేసిన వాడు చంపారు. అంతకు ముందు జరగలేదు, కరెక్ట్ ఒకటే రోజు మధ్యన తేడా, ఒకే రోజు ఈ 30 జూలై నాడు అక్కడ అంత్యక్రియలు జరిగినాయి. అంటే అర్థం ఏంటి? ఆ ఉగ్రవాది మావాడే అని వాళ్ళు స్పష్టంగా ప్రకటించినట్టే కదా. అందుకనే ఇవన్నీ కళ్ళ ముందు సాక్ష్యాలు ఇంత బాగా కనపడుతున్నా కూడా ఇంకా మీనమేషాలు లెక్కించొద్దు. ఇప్పటికైనా సరే ఇటువంటి సంఘటనలు బాగా పెద్దగా చూపించాలి. ప్రభుత్వం నోరు మూసుకొని ఒకటే కరెక్ట్ కాదు, ప్రతిపక్షాలు కూడా దాన్ని సహకరించాలని అంటారు. ఓకే, అలాగే రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు 26 మందిని పొట్టన పెట్టుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థని అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. సో అయినా కానీ షరీఫ్ ప్రభుత్వానికి ఎందుకు బుద్ధి రావడం లేదు? అంటే ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అమెరికా కూడా దాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అదంతా మీదికమ్మ, నా ఉద్దేశం ఏంటంటే లిప్ సింపతి మాత్రమే. అవును ప్రకటించింది, మరి డైరెక్ట్ గా దాడులు చేసి పాకిస్తాన్ లో వాళ్ళ తీవ్రవాది, అప్పుడు వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళని నష్టం చేసిన తీవ్రవాదిని ఎట్లా చంపారో అట్లాగా ఇప్పుడు ఆపరేషన్ దీని మీద ఆపరేషన్ ఎందుకు మొదలు పెట్టదు అమెరికా కదా? అంటే మన పని వాళ్ళ పని, వాళ్ళకే నష్టం చేసింది. ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ అమెరికాకు కూడా నష్టం చేసింది. అటువంటి అప్పుడు వాళ్ళను అడ్డు పెట్టడానికి పాకిస్తాన్ పాలకులు కూడా ఒప్పుకుంటారు కదా. అంతెందుకు మన బిలావర్ భుట్టో ఏమంటున్నారు, మా దగ్గర పాకిస్తాన్లో మాకు ఎక్కడ తీవ్రవాదులు లేరు, కావాలంటే వెతుక్కోండి అంటున్నారు. బహిరంగ సవాల్ చేస్తున్నారు. భుట్టో కొడుకు, నేను ఆ భుట్టో మన బెనజీర్ భుట్టో కొడుకుని అడుగుతున్నాడు, మీ తాతను చంపింది ఎవరు, మీ నా అమ్మను బయటకు పంపించింది ఎవరు, మిమ్మల్ని బాధ పెడుతుంది ఎవరు, అర్థం చేసుకోలేరు వాళ్ళు. అందుకని వాళ్ళ సైన్యం ఏది చెప్తే అది పాలకులు ప్రతిపక్షాలు రెండు మధ్యపడుతున్నాయి అంటున్నాడు. ఇప్పుడు పాలకపక్షం లేడు ఆయన బిలావర్ భుట్టో, కానీ సరే ఆయన కూడా అదే మాట మాట్లాడుతున్నారు. కారణం ఏమిటి అంటే తనను కూడా ఉండనియరు, దేశంలో ప్రవాసం పంపిస్తారు, బయటకు పోతున్నారు, చూస్తున్నాం కదా, బతకబోతున్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ దేశంలో లేడు, చాలా మంది, నవాజ్ షరీఫ్ దేశం చాలా మంది బయటకు పోయింది కదా ఇవాళ. అందుకనే మనకు అర్థమవుతుంది అంటే ముషరఫ్ నుంచి మొదలుకొని మరి ముషరఫ్ లాంటి వాడు సైన్యం నుంచి వచ్చిండు, ఆయనను కూడా బతకనివ్వలే కదా. సైన్యాధికారిగా ఉండే ముషరఫ్ కూడా మరి పెద్ద ఎత్తున మరి ప్రభుత్వంలోకి వచ్చి ఆ అధ్యక్షుడిగా అయ్యి కూడా ఈ సైన్యంతో ఏకలేఖనంగా పోయింది. అందుకనే అమెరికా ఏదో మన టెర్రరిస్ట్ వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్ గా గుర్తించింది అంటే అది కేవలం పైన మాత్రమే, పైన ప్రపంచాన్ని తెలపడం కోసం మాత్రమే. వాళ్ళు పూర్తిగా పాకిస్తాన్ లోని టెర్రరిస్టులకు, పాకిస్తాన్ పాలకులకు మద్దతు ఇస్తున్నారు అనేది మొన్నటిది మునీర్ మనకు పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడికి విందు ఇవ్వడంలోనే అర్థం మనకు అర్థమవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ కంట్రీస్ ఇట్లాగే ఉండాలి. ముఖ్యంగా ఇరాన్ కు భౌగోళికంగా ఇరాన్ దెబ్బతీయాలంటే పాకిస్తాన్ మైదాన స్థావరాలు వాడుకోవాలి. వాళ్ళ స్వార్థం వాళ్ళది, మన గురించి ఆలోచించే తీరిక అమెరికాకు లేదు. వాళ్ళు కేవలం పైకి మాత్రం మాట్లాడుతున్నారు లిప్ సింపతి, లోపల మాత్రం పూర్తిగా పాకిస్తాన్కి మద్దతు చేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా మద్దతు చేస్తున్నారు.